మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. గత కాలంలో మినిమం అంటే మినిమం ఏ స్కూల్లోనో లేదంటే కాలేజీలో పరిచయం అయితే తప్ప ఓ అమ్మాయికి అబ్బాయికి మధ్య మాటలు కలిసేవి కావు. సోషల్ మీడియా పుణ్యం అంటూ అమ్మాయి అమలాపురంలోని ఓ పల్లెలో ఉన్న అమెరికాలో ఉండే ఓ అబ్బాయితో మాటలు కలవడం మొదలైంది. పరిచయాలు చాటింగ్లు కామన్ అయిపోయాయి. ఈ పరిణామం వల్ల జరిగే మంచి ఘోరంతైతే కలిగే హాని మాత్రం కొండంత అనే ఇలా పరిస్థితి మారిపోయింది. ఢిల్లీలో తాజాగా జరిగిన ఓ ఘటన ఇందుకు అర్థం పడుతోంది. ఇంతకీ ఏంటా ఇన్సిడెంట్ వివరాలు తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న యువకుడి పేరు సౌరభ్ మీనా, ఓ ఐఆర్ఎస్ అధికారి. ఈ యువతి పేరు శిల్పా గౌతమ్. నోయిడాలోని బిహెచ్ఎల్ బ్రాంచ్లో ఈమె హెచ్ఆర్ ఆఫీసర్గా జాబ్ చేస్తున్నారు. ఓ 3 ఏళ్ల కిందటి నుంచే ఈ అధికారికి ఈమెకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. కొద్ది రోజుల తర్వాత ఒకరి ఫోన్ నెంబర్లు ఒకరు తీసుకున్నారు. సామాజిక పరిణామాల మీద, సమాజ పోకడల మీద ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకునేవారు. అయితే ఇద్దరి మనోభావాలు దగ్గరగా ఉండటం, ఇద్దరికి పెళ్లిడు రావడంతో ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామన్న బాసులు చేసుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లు కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత నోయిడాలోని ఓ ప్రాంతంలో ఇల్లు తీసుకుని ఉంటున్నా కూడా శిల్పా గౌతమ్ ఎక్కువగా నోయిడాలోని ఉన్న సౌరభ్ మీనా ఫ్లాట్లోనే కాలం వెళ్లదీసాగింది. ఈ క్రమంలోనే అటు ఇటుగా 2.5 ఏళ్లు గడిచిపోయాయి. అంతా సక్రమంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఆ ప్రేమ కథా చిత్రంలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. శనివారం నాడు సౌరభ్ మీనా ఫ్లాట్లో శిల్పా గౌతమ్ అక్కడి బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ ఫ్యాన్కు శవంగా మారి వేలాడుతూ కనిపించింది. విషయం తెలిసిన శిల్పా గౌతమ్ తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. తమ బిడ్డ మృతికి సౌరభ్ మీనానే కారణమంటూ ఆరోపించారు. పెళ్లి పేరుతో తమ బిడ్డను లొంగ తీసుకున్న సౌరభ్ మోజు తీరిపోయిన తర్వాత ఆమెను తీవ్రంగా వేధించడం మొదలుపెట్టాడని వారు ఆరోపించారు. ఈ విషయం తమ బిడ్డ మాటల్లోనే తమకు అర్థమైందని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే శిల్పాతో తన పరిచయం కేవలం 3 నెలల కిందటి నుంచే మొదలైందని సౌరభ్ పోలీసు విచారణలో వెల్లడించాడు. ఆమె వ్యక్తిగత కారణాల వల్లే చనిపోయింది అంటూ వాదించాడు. అయితే కొన్నేళ్ల కిందటే పరిచయమై సినిమాలు, షికార్లతో కాలం గడిపి కూడా 3 నెలల కిందటే శిల్పాతో తన పరిచయం అంటూ ఆ ఐఆర్ఎస్ అధికారి చెప్పిన మాటలో నిజాయితీ కనిపించకపోవడం, ఆ ఫ్లాట్ ఇరుగు పొరుగులు చెప్పిన విషయాలతో పాటు వీరిద్దరు స్నేహితులు ఇచ్చిన వాంగ్మూలాన్ని సమీక్షించిన పోలీసులు ఇమీడియట్ గా సౌరభ్ని అరెస్ట్ చేశారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. శిల్పాది హత్య లేదంటే ఆత్మహత్య అన్న విషయం మీద డీప్గా విచారణ జరుపుతున్నారు. కారణం ఏదైనప్పటికీ సోషల్ మీడియా మరో యువతి ప్రాణాన్ని బలి తీసుకుందన్నది మాత్రం కాదనలేని నిజం. సోషల్ మీడియా బంధాలు అంత సేఫ్టీ కాదన్నది కూడా కొట్టి పారేయలేని అంశం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.